తలతిక్క నిర్ణయాలతో ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు మూటగట్టుకుంటున్న అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సొంత దేశంలోనూ కూడా పలుచునైపోతూ ఉన్నారా? ఆ దేశ ప్రజలు కూడా ట్రంప్ను నమ్మడం లేదా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ట్రంప్ విధానాలతో అక్కడి ప్రజలంతా కూడా విసిగిపోతూ ఉన్నారు. తానొక రాజులా నియంతలా వ్యవహరిస్తూ ఉండడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అమెరికాలో నో కింగ్స్ ఉద్యమం తారాస్థాయికి చేరింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా నో కింగ్స్ నినాదాలు మార్మోగాయి. ట్రంప్ తీసుకుంటూ ఉన్న ఏకపక్ష నిర్ణయాలు ఆ దేశ వాసులకు తీవ్ర ఆగ్రహం కలిగిస్తూ ఉన్నాయి. ట్రంప్ నిరంకుశత్వాన్ని సహించబోమని లక్షలాది మంది అమెరికన్లు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. ట్రంప్ పరిపాలనా విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా 50 రాష్ట్రాల్లోని 2500కు పైగా నగరాలతో పాటు ఐరోపా దేశాల్లోనూ ఆందోళనకారులు మద్దతుగా నిరసనలు వెల్లువెత్తాయి. ట్రంప్ కి వ్యతిరేకంగా ఉత్తర వర్జీనియాలో ఆందోళనకు దిగారు. వాషింగ్టన్ డీసీ వైపు భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాది వందలాది మంది నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. నో కింగ్స్ నిరసనలు ప్రారంభమయ్యాయి. అక్కడ అమెరికాలో రాజులు లేరని, అరాచకానికి, అవినీతికి, క్రూరత్వానికి లొంగేదే లేదు అంటూ నిర్వాహకులు స్పష్టం చేశారు. ట్రంప్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా లక్షలాది మంది ప్రజలు ఎక్కడికక్కడ సమూహాలుగా ఏర్పడి రోడ్ల మీద నిరసనలు తెలియజేశారు. తాము అమెరికాను ప్రేమిస్తామని, ఒక రాజుకు తమ దేశాన్ని అప్పగించలేమని నినాదాలు చేశారు వాళ్ళంతా. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన 10 నెలల కాలంలో వలసలపై కఠిన నియంత్రణ చర్యలు తీసుకున్నారు. సంస్కరణల పేరుతో ఎలన్ మస్క్ నేతృత్వంలో డాగీని ఏర్పాటు చేసిన వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగించారు. జన్మతహా పౌరసత్వం, ట్రాన్స్జెండర్ల రక్షణ, అక్రమ వలసలు తదితర అంశాల్లో కూడా కీలక మార్పులు చేశారు ఆయన. అమెరికా వ్యాప్తంగా వలసదారులపై అధికారులు సోదాలు వివాదాస్పదంగా మారుతున్నాయి ఎక్కడికక్కడ. దీనిపై స్థానికంగా నిరసనలు చేస్తున్న వారిని అడ్డుకునేందుకు అనేక రాష్ట్రాల్లో నేషనల్ గార్డ్ దళాలను ట్రంప్ యంత్రాంగం మోహరించడం ఆందోళనకు మరింత పెరిగేలా చేస్తోంది. ట్రంప్ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా నో కింగ్స్ పేరుతో నిరసనలు మొదలుపెట్టారు. అమెరికాలో రాజులు లేరని, అవినీతి పాలన సాగుతోందని, ట్రంప్ క్రూరత్వానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో వెనక్కి తగ్గేది లేదని ఆందోళనకారులు చెప్తూ ఉన్నారు.